ఇప్పుడు చాలా మంది ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ చేసేవాళ్ళు ట్రావెల్ చేసి వచ్చినోళ్ళే. ఇనిషియల్ డేస్‌లో హ్మ్. వేరే కంట్రీస్ వెళ్లి పని చేసి అక్కడ ఆపర్చునిటీ పట్టుకొని ఇక్కడికొచ్చి దాన్ని వీళ్ళు సప్లై చేస్తారు. ఓకే. చాలా మంది. వెనెవర్ ఐ మీట్ పీపుల్ వి డిస్కస్ హ్మ్. ఆన్ పర్సనల్ ఫైనాన్స్ నాకు అర్థమైద్ది. అసలు నేను కెరియర్‌కి బ్రేక్ త్రూ ఎక్కడొచ్చిందని చూస్తా. హ్మ్. ఇనిషియల్ స్టేజ్‌లో హ్మ్. ఎక్కువ లాంగ్ వెళ్ళి పనిచేసినోళ్ళు, ఎక్కువ మందిని కలిసినోళ్ళు, టఫ్ జాబ్ చేసినోళ్ళు, హ్మ్. వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు లైఫ్‌లో. ఇనిషియల్ స్టేజ్‌లో కామ్‌గా ఉండతను ఇంక అలాగే సెటిల్ అయిపోతాడు. 50 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు జీతమే వస్తుందంటాడు. ఓకే. ఏంటంటే మా కంపెనీలో గ్రోత్ ఉండదు సార్ అంటాడు. అంటే ఆ కంపెనీలో కంఫర్ట్ ఉందని దాని అర్థం. గ్రోత్ ఉండదంటే కంఫర్ట్ ఉంది. కంఫర్ట్ ఉన్న దగ్గర గ్రోత్ ఉండదు. గ్రోత్ మనం ఆ కంఫర్ట్ నుంచి బయటకి రాం. హ్మ్. దెన్ గ్రోత్ రాదు ఆబ్వియస్‌గా. అంతే. బట్ బై ద టైమ్ యూ రియలైజ్ ఇట్ ఇస్ టూ లేట్. అంతేలేండి. ఇంకెక్కడ మనం కన్సిడర్ చేయరు. సో ఆ ఎర్లీ స్టేజ్ ఆర్ ఎర్లీ ఫేజ్ ఆఫ్ కెరీర్ ఈస్ మోస్ట్ క్రిటికల్. ఎక్కడ గ్రోత్ ఉంటదో అక్కడే ఉండాలి. కంఫర్ట్ ఉన్న దగ్గర ఉన్నాము అంటే ఆగిపోయినట్టే. కంఫర్ట్ నుంచి ముందు బయట రావాలి. ఆ! 6 మంత్స్‌కే జాబ్ పీకేస్తారా, పర్ఫార్మెన్స్ లేదంటే ఆగిపోవాలా. ఆడికి పోయి ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ దాని తర్వాత చేసుకోవాలి. గ్రోత్ సక్సెస్ అవ్వాలి. ఏదో పీకితే నెక్స్ట్ ఎత్తుకోవాలి. అది. కానీ అక్కడ కంఫర్ట్ చూసుకొని ఇంక మా కంపెనీ ఏదో బాగుంటుందిరా, హ్మ్. మనకి పేరుకి 5 డేసే వీక్ గాని ఎఫెక్టివ్‌గా 4 డేసే పని చేస్తాం. హ్మ్. రివ్యూ మీట్లు ఏముండవు. టైంకి సాలరీ పడిపోద్ది.